ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు 2026లో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు వారు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు పునరుసు 1, 2, 3 పాదాల వారు జన్మించి ఉంటారు. మీ పేరులోని మొదటి కా, కి, కు, ఖం, జ, ఛ, కే, కో, హ అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి. ఇక ఈ సంవత్సరం ఉగాది నుంచి ఆదాయ వ్యయాలు పరిశీలిస్తే ఆదాయం 8, వ్యయం 11. అంటే ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. అలాగే రాజ్యభూజము 1, అవమానం 7. అంటే సంఘంలో గౌరవ ప్రతిష్టలు చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా జన్మగురు కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది జూన్ వరకు ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి 2 జూన్ నుంచి గురుబలం వస్తుంది. కర్కాటకంలోకి ఉచ్చలోకి వస్తాడు. రావడం వల్ల మీకు ఇబ్బందులు కొంత తగ్గుతాయి. ఈ శోభకృత నామ సంవత్సరం నుంచి కూడా మే నుంచి కూడా మీకు గురువు యొక్క జన్మగురు సంచారం నడుస్తున్న వల్ల ఇబ్బందులే ఉంటాయి. జన్మగురు వల్ల రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం బుద్ధి భ్రంశో భాగ్యహాని నిర్భయం తనుగతే గురువు అనే శాస్త్రవచనం. గురుడు జన్మమందుండగా దండనాది భయములను, గౌరవహానియో, చేయవృత్తులైన చిక్కులను, బుద్ధి చాంచల్యము, ధనష్టము, ఆపదలను కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గురువు ఆరాధన చేసుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇకపోతే ఈ గురువు ఈ సంవత్సరము మొదటి నుంచి అంటే జనవరి 1 నుంచి 1 జూన్ 2026 వరకు ఇప్పుడు మీకు జన్మలోనే ఉంటాడు. తర్వాత 2 జూన్ నుంచి గురువు మీకు కర్కాటకంలోకి ఉచ్చులోకి వస్తాడు. గురుబలం పెరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యంగా వీరికి సంతానకారకుడు, బుద్ధికారకుడు, ధన కుటుంబ కారకుడు అయిన గురు భగవాన్ యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ, జన్మగురులో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గురు భగవానుడు ఎంతైనా శుభగ్రహం కాబట్టి కొన్ని రకాల మంచి అనుభవాలు కూడా ఉంటాయి. స్థానచలనాలు కూడా ఉంటాయి. ఇక శని, కుజ, రాహువులు కూడా బలంగా ఉండటం చేత అన్ని విషయాలను కలిసి వస్తుంది. సుమారుగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా ఉన్నత స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. కొంత ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఏ విషయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. జూన్ వరకు ఆపదల్లో చిక్కోకుండా, గౌరవ మర్యాదలను భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. ఏ విషయంలోనైనా. ఇక 2 జూన్ నుంచి 30 అక్టోబర్ వరకు తిరిగి వచ్చే సంవత్సరము అంటే ఈ సంవత్సరం అంతా కూడా గురువు కుటుంబ స్థానంలో ఉంటాడు. మధ్యలో కొంతకాలము 31 అక్టోబర్ నుంచి 24 జనవరి 2027 వరకు 3వ స్థానం సింహరాశిలో సంచారం వల్ల సాధారణ ఫలితాలు ఉంటాయి. కానీ గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు మంచి గురుబలం ఉంటుంది. కాబట్టి సంవత్సరం అంతా శుభుడైనంత ధర్మకార్యాలు చేయాలని ఆసక్తి, దైవ దర్శనం, తీర్థయాత్రలు ఎక్కువగా చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో మానసిక ఆనందం పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా ఉంటాయి. మంచి శుభవార్తలు కూడా వింటారు. కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు చేస్తారు. మీ సంతానానికి అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మంచి ఏదైనా వివాహం కాని వాళ్ళ వివాహ ప్రయత్నాలు చేస్తే సంతానానికి వివాహ ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం ఉంటాయి. ఉన్నత విద్య చదువులో రాణించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం, మానసిక ఆనందం ఇవన్నీ కూడా ఈ అక్టోబర్ వరకు ఉంటుంది. అక్టోబర్ నుంచి మళ్ళీ జనవరి వరకు కొంత ఇబ్బందికర. 3వ స్థానంలో గురువు సంచారం మిత్రక్షేత్రమే కాబట్టి సాధారణ శుభుడు కావడం వల్ల అంత ఇబ్బంది లేకపోయినా కొంత వ్యతిరేకత ఉంటుంది. 3వ స్థానంలో సింహరాశిలో ఉంచడం వల్ల బంధుమిత్రులతో కొంత విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మాటల వ్యవహారంలో, చర్చల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. కొంత ఆర్థికమైన ఇబ్బందులు ఆ సమయంలో ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ కేతువు కూడా ఉన్నాడు కాబట్టి. ఇక కేతువు 5 డిసెంబర్ తర్వాత కర్కాటకంలోకి వస్తాడు. అంతవరకు కేతువు సింహంలోనే ఉంటాడు కాబట్టి గురుకేతువులు ఉండడం వల్ల కొంత ఇబ్బందులు. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మానసిక ఆందోళన కొంత కాలం కలుస్తుంది. ప్రయత్నం లోపల లేకుండా పనులు పూర్తి చేసుకోగలుగుతారు కొంత కష్టం మీద. ఇక శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా 10వ స్థానమైనలో సాధారణమైన శుభుడైనందువల్ల ఇతరులకు ఇబ్బంది కలిగజేసే పనులు చేయకుండా ఉంటే మంచిది మీకు. దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా వృత్తిలో ఇబ్బందులు అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేకత ఉంటుంది.
కొత్త పనులు ఏవైనా ఉంటే ప్రారంభించకపోవడం మంచిది ఈ అక్టోబర్ నుంచి జనవరి వరకు. ధైర్య సాహసాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభించాలనుకుంటారు, కానీ కొంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది. గురుబలం ఉన్న సమయంలో చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక కుంభరాశిలో 5 డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం 5 డిసెంబర్ నుంచి 9వ స్థానమైన కుంభరాశిలో సాధారణ శుభుడైనందువలన రాహు మారుతాడు. కేతు ఏమో కర్కాటకంలోకి వస్తాడు. రాహు కుంభంలో నుంచి మకరంలోకి వస్తాడు. 5 డిసెంబర్ వరకు కుంభంలోనే ఉంటాడు కాబట్టి కొద్దిగా మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థికంగా ఆందోళనకరంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఇక 6 డిసెంబర్ నుంచి ఈ సంవత్సరాంతం వరకు అష్టమ స్థానమైన మకరంలోకి వస్తాడు కాబట్టి అశుభుడైనందువలన మానసిక ఆందోళన ఇంకొద్ది పెరుగుతుంది. దానివల్ల ఇబ్బందులు, ప్రయాణాల్లో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక 5 డిసెంబర్ తర్వాత జనవరి వరకు మీరు చేసే ప్రతి పనిలోనే ఇబ్బందులు ఎక్కువ ఉంటారు. ఆ సమయాన్ని రాహు బాగాలేడు. గురువు తృతీయంలో ఉంటాడు. గురుబలం పోతుంది 3 నెలలు. తర్వాత కేతు కూడా తృతీయ స్థానంలో ఉంటాడు కాబట్టి మీరు కొంత ఏ పనులు చేయకుండా అన్నీ వాయిదా వేసుకోవడం మంచిది. దానివల్ల తీర్థయాత్రలు చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల ఇబ్బందులు ఉండవు కాబట్టి ప్రయాణాలు మాత్రం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనానుకూల సమయాల్లో ప్రయాణాలు చేయవద్దు. రుణ ప్రయత్నాలు చేస్తారు కానీ అవి కూడా అంత తొందరగా లభించే అవకాశం, సోదర వైరం కలిగే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో. 6 డిసెంబర్ నుండి సంవత్సరం అంతరకు 2వ స్థానమైన కర్కాటకంలో సాధారణ శుభుడుగా కేతు సంచరిస్తాడనమాట. గణపతి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు కుటుంబ వస్తువులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభము, రుణ బాధలు తొలగిపోతాయి. గురుబలము కేతు ఇద్దరు ఉండడం మంచిది. సమాజంలో మంచి పేరు సడన్గా మీకు అయిన ధనలాభం జరిగే అవకాశం ఉంటుంది. కేతు 2లోకి వచ్చినప్పుడు ఆదర్శంగా జనవరి తర్వాత ఏదైనా ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కృషి చేసే అవకాశాలకు స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. ఈ రకంగా కొంత జనవరి తర్వాత బాగుంటుంది. ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలతో సగం సంవత్సరము మంచి ఫలితాలు, సగం సంవత్సరము ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి యోగ ప్రభావం అధికంగా ఉంది కాబట్టి ధనాదాయం బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి ఏం చేసినా కూడా ఆ వ్యాపారం తలపెట్టినా ఇద్దరు కలిసి చేయాలి. చేస్తే విజయం సాధిస్తారు. నూతన గృహాలు కొనడం కానీ కట్టడం కానీ గృహంలో వివాహ శుభకార్యాలు ఆనందంగా జరుపుతారు. నూతన బాంధవ్యాలు, పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకుంటారు. కొత్త వాహనాలు కొనే అవకాశం ఉంటుంది. మనసుకు సంతోషమైన పనులన్నీ కూడా ఈ సంవత్సరం చేసుకోవచ్చు. ఒక అక్టోబర్ నుంచి జనవరి వరకు మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం. ఇకపోతే ఎదుటివారిని లోపరుచుకునే ఆలోచన మనస్తత్వం కూడా మీకు ఉంటుంది కొద్దిగా. కానీ అవతల వారికి అపకారం చేయకుండా ఉంటే మంచి జరుగుతుంది. మీకు విలాసవంతమైన జీవితం గడుపుతారు. మీ భార్యాభర్తలు ఎవరి సలహాలు లేకుండా, ఒకరి సలహాలు లేకుండా ఒకరు పనిచేయకుండా సలహాలు తీసుకొని చేస్తే కలిసి వస్తుంది. లేకుంటే కలిసి రాదు. దానివల్ల ఇబ్బందులు స్త్రీ ప్రమేయం ఎంతటి ఘనకార్యాన్ని సాధిస్తారు. ఇక గతంలో చేసిన రుణాలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కృషి వల్ల మీరు పైకి రాగలుగుతారు. స్త్రీ మూలక సంతోషం, కుటుంబ సంరక్షణ, నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుందని చెప్పవచ్చు. అప్రయత్న లాభం కూడా ఉంటుంది. కేతు కుటుంబంలోకి వచ్చిన తర్వాత 2-3 విధాలైన ఆదాయం కలుగుతుంది. సాంఘిక కార్యక్రమాల్లో ఈ సంవత్సరం ఉద్యోగులకు చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. కావాల్సిన చోట్లకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు, ఇంక్రిమెంట్లు, అధికారుల ప్రశంసలు లభించడం లాంటి మంచి ఈ విషయాలు జరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశము, పర్మనెంట్ కాని వారు పర్మనెంట్ కావడము, తక్కువ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకు ఎక్కువ ఆదాయం పెరగడము, యజమాని చేత అప్రిసియేషన్ లభించడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. వాహన లాభం కూడా ఉంటుంది. ఇక రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. వారికి అధిష్టాన వర్గం నుంచి మంచి గుర్తింపు లభించడం, మంచి పదవులు లభించడం, ఎలక్షన్లు ఇంకా వచ్చి ఉంటే ఏమైనా మీకు దానిలో మీరు గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ విద్యార్థులు అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లలో మంచి మార్కులు సంపాదించుకొని వాళ్ళకి కావాల్సిన సీట్లు సంపాదించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇంకా మంచి ఫలితాలు రావాలంటే ముఖ్యంగా చేయాల్సిన ఆరాధనలు ఏంటంటే గణపతి ఆరాధన. కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి గణపతికి.
ప్రతిరోజు సంకష్ట గణపతిని చేయగలిగితే మంచిదే, లేదా కనీసం బుధవారం రోజు గణపతిని గరికతో ఆరాధించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం మంచిది. ఈ మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి, బుధునికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి గురు స్వక్షేత్రంలో సంచారము, కుటుంబంలో సంచారం ఉంది కాబట్టి ఉన్న సమయంలో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, విష్ణు సహస్ర పారాయణము, గణపతి ఆరాధన, దుర్గా సప్తశలోకి చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక శని దశమ స్థానంలో ఉండి అర్ధాష్టమం చూస్తుంటాడు కాబట్టి ఓం తత్పురుషాద్ దేహ మహాదేవాయ దివి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే రుద్రగాయత్రిని ఒక 27 సార్లు జపం చేసుకోవడంలో ఇబ్బందులు రాకుంటాయి. దుందుడుకు పనులు తొందరపడి చేసేవద్దు. రాహు కొంత మీకు ఏదో తొందరగా చేయాలనిపిస్తాడు కాబట్టి దుర్గా సప్తశలోకి కూడా పారాయణ చేసుకోగలిగితే మంచిది. ఇవన్నీ కూడా అన్నీ ఒకటే రోజు చేయాల్సిన అవసరం లేదు. బుధవారం రోజు విష్ణు సహస్రనామం చదువుకోండి, గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి, మంగళ శుక్రవారాల్లో మీరు దుర్గా సప్తశలోకి చేసుకోవడము, ప్రతిరోజు గణపతికి దీపారాధన కొబ్బరి నూనెతో, కనీసం బుధవారం రోజు గణపతితో ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు.